క్షమించు బావా. ఇలా అడగడానికి కూడా నాకు అర్హత లేదు బావా. ఎందుకంటే కోపంతో అహంకారంతో కళ్ళు మూసుకుపోయి నేను మనిషిలా కాకుండా మృగంలా ప్రవర్తించాను బావా. నన్ను క్షమించు బావా. వద్దు, నీ మాయమాటలు నమ్మడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. ఈ దొంగ నాటకాలు వెదో పనులు నాకు తెలియదా? పైసల కోసం గొంతుల కోసం నీచుడ్రా మీరు. నీలాంటి వాడిని చంపి జైలుకెళ్తే ఇది ఎక్కడ దిక్కులేందవుతుందని ఆగుతున్నాన్రా. లేదంటే బావమర్ది మనం చూడకుండా చంపేసేవాణ్ణి. చంపే బావా. అవును బావా, ఇప్పటికీ నీకు అవకాశం ఉంది. నీ చేతిలో చావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఛీ! ఇలాంటి నక్క తెలివితేటలు నా దగ్గర చూపించకు. చంపు బావ అనగానే కరిగిపోయి కౌగులించుకుంటాననుకున్నావురా? రేయ్, నువ్వు ఆ తల్లి కొడుకువేరా. నీ ఒంట్లో ప్రవహిస్తుంది ఆ పిసిన రక్తమేరా. మనుషులను నమ్మించడం, తడి బట్టలతో గొంతులు కోయడం మీకు బాగా తెలిసిన విద్యగా. అయినా వద్దు అనుకొని పోయిన వాళ్ళు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వచ్చారా? ఎందుకు వచ్చారు? నా బిడ్డ కోసం, నా బిడ్డ కోసం, నా బిడ్డ కోసం, నా శ్వేత కోసం వచ్చాను. నా శ్వేత కోసం వచ్చాను. నా శ్వేత కోసం వచ్చాను. నా శ్వేత కోసం వచ్చాను. అబ్బో, ఈ జంబోగాడు మా అయ్య లెక్క మస్తు యాక్టింగ్ చేస్తుండు. వీడికో బాటిల్ కొనియాలి. ఫుల్ బాటిల్ ఇప్పిస్తారా? గట్లనే మేనేజ్ చెయ్యి. వద్దు, వెళ్ళిపో. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదంటే మధుమతి దగ్గరికే నిన్ను పంపిస్తా. పోరా, నిన్ను పంపిస్తా. పోరా బావా, బావా ప్లీజ్ పోరా. బా బా ఆగు బావా. బా ప్లీజ్ బా, నన్ను చంపే బావా. ఎందుకంటే నేను ఎదురుగడి చేతులు కాదు బావా. మీరందరూ దూరం అయిన తర్వాత మనిషి విలువేంటో తెలుసుకున్నాను. బంధం, అనుబంధం, రక్త సంబంధం బలమేంటో అర్థం చేసుకున్నాను. చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. అందుకే నా బిడ్డను చూడగానే నా బిడ్డను చూడగానే ఆనందపడ్డాను. దాని ప్రేమని కోరుకున్నాను. వద్దు, నీ నీడ కూడా దీని మీద పడ్డానికి వీల్లేదు. ఏం బావా, ఎందుకు? ఎందుకంటే డబ్బు కోసం రక్తం తాగే రాక్షసురా మీరు. దీన్ని తల్లిని చంపినట్టు ఏదో ఒకరోజు దీన్ని కూడా చంపేస్తారా? లేదా మీ స్వార్థం కొరకు అమ్మేస్తారు. దీని జీవితాన్ని సర్వనాశనం చేస్తారు. నీ అనుమానం నాకు అర్థమైంది బావా. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, శ్వేత గురించి ఎవ్వరికీ చెప్పను. దాన్ని నుంచి దూరం చేయను. ఆఖరికి మా అన్నయ్యలు వదిలిన కూడా చెప్పను బావా. దయచేసి ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళొద్దు ప్లీజ్ బావా. నీ కాళ్ళు పట్టుకుంటా. లేరా, నమ్ముతున్నాన్రా. కూతురు మీద నీకున్న ప్రేమను కాదు, నీ తల్లి మీద నీకున్న ప్రేమని ఆమె మీద నువ్వు ఒట్టు పెడితే ప్రాణం పోయిన మాట తప్పవని నాకు తెలుసురా. అందుకే ఈ ఊర్లోనే ఉంటా. థ్యాంక్స్ బావా, థ్యాంక్ యూ. ఉంటానమ్మా శ్వేత. ఇలారా, ఏం యాక్టింగ్ చేస్తున్నావురా? అచ్చమ్మ అయ్యగాని లెక్కనే ఇరక తీస్తున్నావు. ఏయ్ దా చూడు, నువ్వు మాట మీద నిలబడతావా? ఇక్కడే ఉంటా. ఏమైనా తోక జాడించావా? ఈ జన్మలో నీ కంటికి కనిపించా. పదవే.
చి ఒక్క సిగరెట్ కూడా దొరికి సావట్లే. ఏంటన్నా ఏం చేస్తున్నావు? ఎంగిల్ సిగరెటా? అబే మానేశా కదరా. సిగరెట్లు కొనుక్కుని తాగు. కొనుక్కొని తాగాలి. అసలు ఎంగిల్ సిగరెట్ లో ఉన్న టేస్ట్ ఎదహోకి వీడికేం తెలుసు? గుడ్ న్యూస్ చెప్తానన్నాడు, శ్వేత ఇంటికి తీసుకెళ్ళాడు. అసలు అక్కడికి ఎందుకు తీసుకెళ్ళినట్టు, ఎందుకు వెనక్కి వెళ్ళమన్నట్టు? నాన్న చేతు ఏమైంది నాన్న? గుడ్ న్యూస్ ఏమీ చెప్పలేదే? అది ఏం లేదమ్మా, శ్వేత ఇంటికేసిన తాళం చూసావుగా నువ్వు? చూశాను. ఆ తాళం ఎక్కడైతే 200, అదే అమెరికాలో అనుకో 2000. అంటే ఇండియాలో అంత చీప్గా తాళం దొరకడం గుడ్ న్యూసే కదమ్మా. అంటే అంత దూరం తీసుకెళ్ళింది తాళాలు చూపించడానికా? అవునమ్మా. లేదురా, నువ్వు అబద్ధం చెప్తున్నావు. కేవలం తాళం గురించే నువ్వు అంత ఆనందపడుతున్నావంటే నేను నమ్మను. నిజం చెప్పు, ఏంటా శుభవార్త? లేదమ్మా, నేను నిజంగానే తాళం గురించే చెప్పాను. అలాగా? అయితే అదే మాట నా మీద ఒట్టు పెట్టి చెప్పు. అమ్మా. అవునరా, నా దగ్గర నువ్వేమీ దాయకపోతే తాళం కోసమే చెప్పు, లేదంటే నిజం చెప్పు. చెప్పరా? అది శ్వేత. శ్వేత. ఆ శ్వేతకేమైందిరా? నీ మనవరాలమ్మా. అవునరా, అది నా మనవరాలు లాంటిదే. లాంటిది కాదమ్మా, నిజంగా నీ మనవరాలే. అది నా కూతురు. ఏంట్రా నువ్వనేది? శ్వేత నీ కూతురా? మరి గీత? అంటే అప్పట్లో మధుకి కమల పిల్లలు పుట్టారమ్మా. ఓ పాప నువ్వు తీసుకొచ్చేసావు, ఇంకో పాపని మధు తీసుకెళ్ళిపోయింది. ఆ పాపే ఇప్పుడు ఈ శ్వేత. ఏంటి? శ్వేత నా మనవరాలా? అవునమ్మా, ఆ నిజాన్ని నీ కళ్ళారా చూపిద్దామని నిన్ను శ్వేత ఇంటికి తీసుకెళ్ళాను. కానీ అప్పటికే వాళ్ళ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారమ్మా. వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళాను, కానీ వాళ్ళు దొరకలేదు. అందుకే తిరిగి వచ్చేసాను. లేదు, అది నా మనవరాలు కాదు, కాకూడదు. అదే నిజమైతే దాన్ని చంపేస్తాను. ఆ రాజశేఖర్ ఇచ్చే ఆస్తిలో వాటాకి రాకుండా చేస్తాను. గీతా శ్వేతల్లో ఒక్కరే ఉండాలి, ఒక్కరినే ఉంచుతాను. శ్వేత గురించి ఎవరికీ చెప్పనని బావకి మాటిచ్చాను, కానీ గత్యంతరం లేక అమ్మకి చెప్పేశాను. వాళ్ళు ఈ ఊర్లో ఉన్న సంగతి చెప్పలేదుగా. ప్రస్తుతానికి మేనేజ్ చేశాను. ఇక ముందు వాళ్ళు కలవకుండా చూసుకోవాలి. ఎంత సంతోషమైన వార్త చెప్పావురా! నాకిద్దరు మనవరాళ్ళంటే చాలా ఆనందంగా ఉందిరా. వాళ్ళెక్కడున్నా వెతికి పట్టుకుందాం. ఒక్క చెల్లెళ్ళిద్దరిని ఒకటి చేద్దాం. చాలా థ్యాంక్స్ అమ్మా, నువ్వు ఇంత పాజిటివ్గా రియాక్ట్ అవుతావు అనుకోలేదు తెలుసా. ఎంత పిసినారి దాన్నైనా అది నా మనవరాలరా, ఎలా కాదనుకుంటాను. రేపటి నుంచి దాన్ని వెతికి పట్టుకునే పనిలోనే ఉందావురా. అలాగే. Mm-hmm.
ఏమిరా పుత్రా? పుత్రనా? పుత్రులను పుత్ర అనగాక పాత్ర అని అనమందువా? అవును, ఏల నీ మాతృమూర్తికి అంత అబద్ధము చెప్పితివి? నేనెప్పుడు అబద్ధం చెప్పాను? శ్వేత ఊరిలో ఉన్న నాకు తెలియదు అని అబద్ధము చెప్పలేదా? ఓ అదే నాన్న. ఆ. అమ్మకి నేను అలా అబద్ధం చెప్పడమే కరెక్ట్. అంటే నాకు చెప్పిందంతా అబద్ధమా? తప్పురా. పాప కోసం, ఆ పాపకు దగ్గరవ్వటం కోసం తల్లిని మోసము చేయుట తప్పురా. తప్పదు నాన్న, అలా చెప్పడం వల్ల మంచి జరుగుతుంది కానీ చెడు మాత్రం జరగదు. అందుకే అమ్మకి అబద్ధం చెప్పాను. పాపం పిచ్చిది, నువ్వు చెప్పినదంతయు నిజమని నమ్మినది. నమ్మాలనే కదా చెప్పింది. ఊరి పాపాత్ముడా, ఆ కొర్రి దాన్ని నా మనవరాలని చెప్తే నిజమేమో అనుకున్నాన్రా. అంత అబద్ధమా? ఇంకా నయం, ఇదే నిజం అనుకుని దాన్ని చంపాను కాదు. చిచి, ఇంకెప్పుడు వీడి మాటలు నమ్మకూడదు. సరే సరే, ఆ శ్వేతతో మాట్లాడితే మీ అమ్మ తిడుతుందేమోనని మనమరాలు అని చెప్పి ఉంటివి. అది అబద్ధము అని తెలిసిన ఎడల మీ అమ్మ గుండెలు బాదుకొనురా. అది నిజమే నాన్న. ఏది గుండెలు బాదుకొనుటయా? అబ్బా, కాదు నాన్న, అది ఇంకేమి చెప్పవలదు. మీ అమ్మకు అబద్ధము చెప్పి ఆమెను బాధ పెట్టవలదు. అట్లయినా ఆ చిట్టి గుండె తట్టుకోలేదురా. చిట్టి గుండె? ఏం మాట్లాడుతున్నావు నాన్న సంబంధం లేకుండా? సారీ అనసూయ, శ్వేత నీ మనవరాలని అబద్ధము చెప్పి ఉన్నాడు నీ పుత్రుడు. అర్థమైంది. అసలు దాంతో మాట్లాడాలి అనుకున్నప్పుడు మాట్లాడొచ్చు కదా. ఆ మాత్రం దానికే మనవరాలు అని అబద్ధం చెప్పడం దేనికి? ఏ లేకపోతే దాన్ని చంపేస్తావా? ఏంటి? అదే అదే చైతూన్ ఏదో సరదాగా అన్నాడు. నువ్వు కూడా నమ్మినట్లు నటించుము, సరిపోవును. కరెక్ట్, నేను కూడా నమ్మినట్టే నటిస్తాను. నన్ను వెర్రిదాన్ని చెయ్యాలనుకున్నట్టే వాణ్ణి వెర్రివాణ్ణి చేస్తాను. అటులనే చేయము, అది ఏ మంచి పద్ధతి. మీ అమ్మతోనే ఆటలా? చూడరా ఇక మీ అమ్మ ఆటలు. అత్త, ఇక్కడికి తీసుకొచ్చావేంటి? ఏసేయడానికి. చెత్త మొహం దానా, నేను నమ్ముకొని నీకోసం అడ్డవిడి పనులు చేస్తే నన్నే వేసేస్తావా? నీకు అసలు మనసు ఎలా వచ్చిందే? ముర్రత కూసరాసి నిన్ను చంపితే నాకే వస్తుందిరా. ఓ కత్తి లాంటి కుర్రాన్ని చంపారన్న పేరు వస్తుంది కదా. ఏడ్చావు వెర్రివెధవా. మనం చంపబోతున్నది గీతన్రా. అవునా? ఎలా అత్త? అది ఇదే రూట్లో స్కూల్కి వస్తుందిరా. అది స్కూల్ ముందుకు రాగానే మనం కారులో వెళ్ళి గుద్ది పారేద్దాం. దెబ్బకు చచ్చూరుకుంటుంది. పోలీసులకు డబ్బిచ్చి యాక్సిడెంట్ అని రాసేసుకోమంటాం. నువ్వు సూపర్ అత్త. ఒరేయ్, అది అనసూయమ్మ కారులా ఉంది. అదిగోరా, గీత దిగుతుంది. త్వరగా కారికోరా. నాన్నగారండి, సాయంత్రం మీరే వచ్చి పికప్ చేసుకోండి. అలాగేనమ్మా. అబ్బా, పక్కన దాన్ని నాన్నున్నాడ్రా, ఎలా గుద్దాలి?
వెళ్ళి వాళ్ళ నాన్నని పక్కకు తప్పుకోమని చెప్పనా అత్త? సరే నాన్న, సరదాగా వచ్చి చంపుకుని వెళ్తామని కూడా చెప్పేసి. అలాగే. వాడ్రా బుర్రవాడు. నాన్నగారండి, ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుందండి, కొనిపెట్టరు? అలాగేనమ్మా, ఒక్క నిమిషం. యా జాన్, అయ్యా 1 సెకండ్, నువ్వు వెళ్ళి కొనుక్కోమా. యా 1 సెకండ్, హోల్డ్ ఆన్. ఇదిగమ్మా, తీసుకెళ్ళి కొనుక్కో. యా టెల్ మీ. యా అంకుల్, ఒక చాకోబార్ ఐస్ క్రీమ్ ఇవ్వరా? ఒరే ఒరే, మరి దొరికిందిరా. దొరకలేదత్త, షాప్ లో కొట్టేశాను. నీ బొందరా. దొరికిందన్నది ఆ గీతని, అటు చూస్తావు. అరే, అది ఐస్ క్రీమ్ కొని రోడ్డు జారుతుంది, ఈలోగా మనం వెళ్ళి గుద్దేద్దాం. సూపర్ అత్త. బండోడా, నువ్వు మాత్రం తాగకురా బై. నువ్వు తాగినవో స్కూల్లోకి రాకు, తాగి క్లాస్లోకి వచ్చినవో సంపుతా బిడ్డ. తాగనిచో చచ్చేదను, తాగినచో నిన్ను చంపేదను. నేను అలిగి తిని. చల్లి తల్లి, తాగితే నాతో రాకు తిరగకు పో. బండోడా, ఓర్ బండోడా, అలిగినట్టున్నాడు, పోరే వైపు. ఐస్ క్రీము పైసలు లేవు కదా. 10 రూపాయలు సరిపోతాయా? చూద్దాం. అరే, ఆ శ్వేత కూడా వస్తుందిరా. భలే దొరికారా ఇద్దరు. ఒక్క దెబ్బకు 2 పిట్టలు. ఇద్దరిని కలిపి లేపేస్తే ఓ పని అయిపోతుంది. చూస్తావేంట్రా, బండి స్టార్ట్ చేయి. ఏ గీత, హాయ్. ఐస్ క్రీమ్ ఎంతనే? 30 రూపాయలే. 30? ఏ లేవా? నేను ఇవ్వనా? ఏం వద్దులే. ఆహా, అమృతము కూడా దీని ముందు దిగదుడుపే. అపాయము, అపాయము, ఆపవలెను. అబ్బా, చంపేశావు కదరా. ఎందుకురా బ్రేక్ వేసావు? నువ్వు నాలా మారవేంట్రా? చిన్న పిల్లల్ని చంపడానికి నీకు సిగ్గు లేదు? దున్నపోతా. నన్ను నన్ను దున్నపోతంటావా? ఎవరువే నువ్వు? నిన్ను చంపుతా, చంపేదాకా వదలను. అమ్మో, అయ్యో, అమ్మో, నన్ను చంపుకు, నన్నేం చేయొద్దు, నన్ను చంపొద్దు, నన్ను చంపుకు, నన్నేం చేయకు. అమ్మో, అమ్మో, అయ్యో, అమ్మో, నన్ను చంపుకు, నన్ను చంపుకు. ఏమైంది అత్త? తిక్క బాగా కుదిరినది.
చంపేస్తుంది. ఏంటమ్మా ఏంటి చూసుకోవా ఎవరు నువ్వు చంపేస్తుంది, చంపేస్తుంది. ఎవరు చంపుతున్నారు? గంగమ్మ, గంగమ్మ ఎవరు? నేనే గంగమ్మ. మీకేమైనా పిచ్చా? మిమ్మల్ని మీరు చంపుకోవడం ఏంటి? అవునయ్యా, నన్ను నేనే కొట్టుకుంది. అత్త ఇక్కడేం చేస్తున్నావు అత్త? గంగమ్మ, నువ్వా? గంగమ్మేది? గంగమ్మ, మరి ఇందాక నన్ను కొట్టింది ఎవరు? అత్త ఏమైంది అత్త నీకు? అది ఆ గంగమ్మ ఇందాక నన్ను. గంగమ్మ లేరు, ఎవరు లేరు, నువ్వే గంగమ్మవి. పద. అమ్మో అమ్మో, నేను రాను. పద అత్త. నేను రాను. నాన్నగారండి, నేను స్కూల్కి వెళ్ళొస్తానండి. అలాగేనమ్మా. మధ్యాహ్నం మాత్రం మీరే రావాలండి. ఓకే అమ్మా, బాయ్. బాయ్ నాన్నగారండి. ఐస్ క్రీమ్ ఎంత అంకుల్? 30 రూపాయలమ్మా. పెద్ది, గీతకేమైంది? రాత్రి నుంచి బాగా జ్వరం వచ్చిందమ్మా. నేను హెల్ప్ చేయనా పెద్ది? తనకి ఇబ్బంది కలగకుండా చూసుకుంటావా? తనకి రక్షణగా ఉంటావా? అవు ఉంటా. ఒక్క దోమ కూడా దాని చుట్టూ రాకూడదు మరి. అవును, నువ్వు చిన్న పిల్లవి కదా, ఒక్క దోమ కూడా రాకుండా ఎలా చూసుకుంటావు? ఇదొక్కటే కాదు, దాంతో పాటు గుడ్ నైట్ యాక్టివ్ ప్లస్ కూడా ఉంది. గుడ్ నైట్ యాక్టివ్ ప్లస్ పిల్లలకి ఎప్పుడూ రక్షణగా ఉంటుంది. ఎలా అక్క? తక్కువ దోమలుంటే నార్మల్ మోడ్, అదే ఎక్కువ దోమలుంటే డబుల్ పవర్ యాక్టివ్ మోడ్. భలే ఉంది, దోమలన్నీ పారిపోయాయి. ఈ శ్వేతని అంత తక్కువ అంచనా వేయకండి. పుష్ చేయండి, ఖుషి